హాయ్ ఫ్రెండ్స్, 2026 బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ బడ్జెట్లో డిఫెన్స్ సెక్టర్ అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించిన మేజర్ అనౌన్స్మెంట్స్తో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా కీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కి నేషన్ వైడ్గా అనౌన్స్ చేసిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్లో 3 రైల్ కారిడార్స్ మన హైదరాబాద్కి కనెక్ట్ అవుతుంది. అవేంటి, వాటి వల్ల మనకు నిజంగా ఏం చేంజ్ అవుతుంది, ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. ఈ బడ్జెట్లో మొత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ అనౌన్స్ చేశారు అండ్ దాంట్లో 3 హైదరాబాద్కి కనెక్ట్ అవ్వడం చిన్న విషయం ఏమీ కాదు. హై స్పీడ్ రైల్ కారిడార్ అంటే ఏంటి? వీటికి సపరేట్ ట్రాక్స్ ఉంటాయి అండ్ ఇవి గంటకి 250 to 350 కిలోమీటర్ స్పీడ్స్తో ట్రావెల్ చేస్తాయి. అంటే ఇప్పుడున్న ట్రైన్స్తో కంపేర్ చేస్తే ట్రావెల్ టైం చాలా తగ్గుతుంది. ఈ 3 రూట్స్ ఏంటంటే హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు అండ్ హైదరాబాద్ టు చెన్నై. ఇప్పటి వరకు ఈ సిటీస్కి ట్రావెల్ చేయాలంటే ఒక ఫుల్ డే ప్లాన్ చేయాల్సిందే. కానీ ఈ ట్రైన్స్ వస్తే ట్రావెలింగ్ ఈజీ అవ్వడమే కాకుండా హైదరాబాద్ సౌత్ ఇండియాలోనే ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్ హబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ ఉంది. అదే రేర్ ఎర్త్ కారిడార్. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే మనం రోజు వాడే మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీస్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం ఇది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎస్పెషల్లీ చైనా నుండి. కానీ ఇప్పుడు ఇక్కడే మైనింగ్, రీసెర్చ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా, కేరళ అండ్ తమిళనాడు కూడా రేర్ ఎర్త్ కారిడార్స్గా అనౌన్స్ చేశారు. దీనివల్ల ఈ స్టేట్స్కి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక డిఫెన్స్ విషయానికి వస్తే ఈసారి 7.85 lakh crores బడ్జెట్ అలొకేట్ చేశారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది 15% ఎక్కువ. ఇప్పుడు అసలు ప్రశ్న, కామన్ మ్యాన్ పాకెట్కి ఏమవుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ట్యాక్స్ ల్యాబ్స్లో ఎలాంటి మార్పులు లేవు. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఫారెన్ కంట్రీస్లో చదువుకోవడానికి అండ్ ఫారెన్ కంట్రీస్ ట్రావెల్ చేయడానికి ఉండే టీసీఎస్ని 5% నుండి 2%కి తగ్గించారు. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్సేషన్ని తగ్గిస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఉంది. బట్ అలా ఏం జరగలేదు. మోర్ ఓవర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ని భారీగా పెంచేశారు. ఫ్యూచర్స్లో 0.02 ఉన్న ఎస్టీటీని 0.05కి పెంచితే ఆప్షన్స్లో 0.1 ఉన్న ఎస్టీటీని 0.15కి పెంచారు. ఏవి కాస్ట్లీ అవుతున్నాయి, ఏవి చీప్ అవుతున్నాయి అంటే మొబైల్ ఫోన్స్, ఈవీ బ్యాటరీస్ అండ్ క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ చీప్ అవ్వచ్చు అండ్ లగ్జరీ వాచెస్ అండ్ సిగరెట్స్ లాంటివి ఎక్స్పెన్సివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూస్తే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఫోకస్ చేయబడిన బడ్జెట్. మీ ఒపీనియన్ని కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.